ఫ్రెండ్స్ నా వెనకాల చూస్తారు కదా పెద్ద చాపరాయి, ఇదైతే మనం ఎక్కాలి. మధ్యలో ఒక దీవిలాగా ఉంటది. తాగొచ్చా నీళ్ళు ఇవి? ఏమో తాగుతూ పోతూ ఉంటుంది తెలియదు, కానీ దీన్ని మనం తోసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు చాలా కొత్తగా అనిపిస్తుంది బా. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్లేస్ లో ఈ క్యాంపింగ్ అనేది చేస్తున్నాం కదా. నాకు అట్లా అనిపిస్తుందిరా. పచ్చి కోడి అట్లా ఉంది ఇది. అలా తిరుగుతుందిరా. ఈ ముక్కలన్నీ కూడా చూడలా కనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనం ఎత్తైన చాపరాయి పైన క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ఇప్పటి వరకు చేసిన క్యాంపింగ్లలోనే ఈ క్యాంపింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్లో చేయడం అనేది చాలా చాలా అరుదు. చుట్టుప్రక్కలన్నీ కూడా కొండలే ఉంటాయి, మధ్యలో ఈ పెద్ద చాపరాయి అయితే ఉంటుంది. చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి గ్రీనరీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. మీకైతే నచ్చుతుంది, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇట్లాంటి క్యాంపింగ్ వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాం. అలానే మీ ఫ్రెండ్స్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనము ఆ చాపరాయి పైకి వెళ్దాం. ఫ్రెండ్స్ నా వెనకాల చూస్తారు కదా పెద్ద చాపరాయి, ఇదైతే మనం ఎక్కాలి. ఈ పైకి వెళ్ళిన తర్వాత మనం క్యాంపింగ్ అయితే చేస్తాము. మన మొదటి క్యాంపింగ్ కూడా ఇదే కొండపైన 4 సంవత్సరాల క్రితం అనమాట. 4 సంవత్సరాల తర్వాత మరలా ఈ రోజు వచ్చాము. ఈ రాళ్ళు చూడండి, అక్కడక్కడ పెట్టినట్టు కనిపిస్తుంటాయి మనకు. నేనే తోసుకొచ్చాను పైనుంచి. నువ్వే పెట్టావా? ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. రేపటికి మనం ఏం చేద్దాం అంటే దీని మీద పని పడదాము. గుణపాలు కొన్ని తీసుకొద్దాం, తోసేద్దాం పైనుంచి కిందకి. ఎక్కడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉందన్నమాట. ఇలా ఎక్కుతున్నప్పుడు మా మోకాలు మాకు అనిపిస్తున్నాయి. ఇలాగా చూడండి, ఇది చాలా నిటారుగా ఉంటుంది. ఇది ఏమైనా కూడా ఇక్కడ స్లిప్ అయ్యామంటే ఇంకా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోతాం. తమ్ముడు ఇట్రా ఇట్రా, త్వరగా నిలిచిపోయాం రా. ఈ ఘాట్ ఎక్కడానికి మనకి ఇంకా ముక్కోటి దేవతలను కనిపిస్తాయి. ఇంకా అంతే. ఈ రాళ్ళు మనం ఇందాక చూసాం కదా, దింసరాల్లాగా అలా నిలబడ్డాయి. నేను నిలబెట్టినవి మరి, అందుకే పదండి అదే దారికి ఉంటుంది కదా. ఇప్పటికే సెంట్రల్ పట్టేస్తున్నాయి, ఏకంగా మనకు పడుతున్నాయి. అల్లిపల్ల చెట్లు ఉన్నాయి వెనకాల, చాలా పచ్చగా ఉన్నాయి. చూడు, పచ్చని తోటలా కనిపిస్తుంది. ఇక్కడ చిన్ని నీటి దార అలాగ వస్తుంది. ఉదయం కురిసిన వర్షం పడుతుండడం వల్ల నిన్న పడిన వర్షం అవి మనకు కనిపిస్తున్నాయి. బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. లొకేషన్ బాగుంది. చెప్పండి సార్, మీ ముఖ చిత్రం ఏంటి దీన్ని చూసిన తర్వాత? ఆదర్ముఖ చిత్రం. ఎస్. ఈ చాపరాయి పైన ఈ మట్టి వర్షం పడిన తర్వాత తడిని అట్లా ఉంచుకొని ఈ వాటర్ అంతా కూడా కిందన చిన్నగా దారగా ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఇందాక చూసాం కదా చిన్న దార, ఇదంతా కూడా తడిగా ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి మనం నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటివి చాపరాయి పైన మనం చాలానే చూడొచ్చు. ఇవి చిన్న మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు కూడా మనం చూస్తాం. మా తమ్ముడు ఎక్కే స్టైల్ మాత్రం బాగుంది. ఏడు తమ్ముడు? అని బాగుంది, కానీ ఘాటుగా ఉందని. ఏడు బా తాత తాత వచ్చాడే చాపరాయి ఎక్కాడే. చాలా పెద్దదే అని రా ఇది. మా ముందర పొగ మంచు అనేది ఉంది. 1లో 2లో అట్లా పెట్టుకురు, ఏమైనా మంచిగా కనిపిస్తుందేమో. బాగా కనిపిస్తుందా? పొగ మంచు అనేది అలా లేస్తుంది. వర్షం పడి తగ్గింది కదా, దానివల్ల ఆ నీటి ఆవిరి అనేది అలా పైకి లేస్తుంది. చూడరా బాగా లచ్చన్న గురు ముందుకెళ్ళి చూస్తున్నారు మనల్ని. మీ ఊరిలో లచ్చన్న అని పిలుస్తారట తమ్ముడిని? అవును, పెద్దవాళ్ళందరూ కూడాను లచ్చన్న. ఒరిజినల్ పేరు అదేనా? వాళ్ళ తాత అన్నప్పుడు ఆ పేరు పిలుస్తుంటాడు. వాళ్ళ తాత పేరు తమ్ముడికి పెట్టారు లచ్చన్న అని చెప్పి. కాస్త అది స్కూల్కి వెళ్ళిన తర్వాత లక్ష్మణరావు. అంతే. టీచర్ అక్కడ ఎవరో మార్చినట్టున్నారు, ఇలా ఉంటే బాగాలేదు పేరు అనుకుని. ఇంకా కాదు, లక్ష్మణరావు ఉందా లేకుంటే లక్ష్మణరావు? తమ్ముడు లక్ష్మణరావా? లక్ష్మణరావు అనా. ఓకే. ఈ పైకి వచ్చిన తర్వాత చూడండి, భలేగా ఉంది. ఇది మొత్తం గ్రౌండ్ లాగా, చుట్టూరు అంతా కూడాను ఇదిగో కొండలు ఉంటాయి. మధ్యలో మన వాళ్ళు కామెంట్స్ లో పెడుతుంటారు కదా బా, పీస్ ఆఫ్ మైండ్ అనేసి. అవునవును, అది ఇక్కడ ఉంది. ప్రశాంతతకు మారు పేరు. మధ్యలో ఒక దీవిలాగా ఉంటుంది, ముందర మీకు కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఇట్లాంటి ఓఎస్ఎస్లు ఉంటాయి. అంటే వర్షం పడిన తర్వాత ఆ నీళ్ళు నిల్వ ఉంటాయి. మనకు బాత్రూమ్ వచ్చిన తర్వాత వాటర్ అయిపోతే ఇదే మనకు గతి. రాజు, అందులో క్రిములు కీటకాలు అన్ని కూడా ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచించకూడదు. ఇది చూడండి ఎంత మంచిగా ఉందంటే, కింద కొండలు ఇవన్నీ కూడా అద్భుతం. ఒకసారి మనం అలాగా మన స్పైడర్ గారిని పంపిద్దాము. ఆ తర్వాత అందాలని కూడా చూడండి, మురిసిపోండి, కామెంట్ చేయండి. సరే, అంతే.
ఈ చాపరే మధ్యలోని తడి ఉండడం వల్ల ఈ గడ్డి కూడాను అందంగా కనిపిస్తుంది. కాస్త బురదగా ఉన్న పశువులు వచ్చి తొక్కిన. మనకి నీట్గా అయితే ఈరోజు కొరత అయితే లేదు. గత 2 రోజులు కూర్చున్న వర్షం వలన తాగొచ్చా నీళ్ళు ఇవి? ఏమో తాగుతూ పోతూ ఉంటుంది తెలియదు, కానీ వాటర్ అయితే పర్లేదు. మనకు అది తాగడానికి వాటర్ వంటకి దానికి సరిపోద్ది తీసుకొచ్చింది. ఇక్కడ మనకు కాలక్షేపానికి సరిపోద్ది ఇది. కాలకృత్యాలకి కాలక్షేపానికి రే నెక్స్ట్ T20 ఫైనల్ కప్ ఇక్కడ పెడదాం రా. బాగుంది గ్రౌండ్, చాలా పెద్ద గ్రౌండ్ ఇది. చాలా పెద్దది చూడండి, చాలా పెద్ద గ్రౌండ్. ఇంకోటి గమనించావా, ఇదే రాయి నుంచి కనెక్ట్ అయ్యి అది అవతల ఒక రాయి అయితే కనిపిస్తుంటది. అవును, అలా వెళ్ళిపోవచ్చు. ఈ రాయికి ఆ రాయికి కనెక్షన్ అనేది ఉంటుంది. కనెక్షన్ ఉంది, అలాగే ఉంది. చాలా దూరం వరకు ఉంది. కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి దాని తిన్నగా. ఇక్కడ ఒక ఊరు అయితే ఉంటది మనకు, బందవలస. మీ వాళ్ళదా? కాదు, కింద చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి ఈ కొండలన్నీ కూడాను. ఒరే ఈ మధ్య నుంచి అది ఉంది, అది తవ్వుదామా రాత్రికి? మన వాళ్ళు ఇది అంటారు కదా గురు, దేవుడు ఇట్లా గీత గీసాడు దున్నేడు అని చెప్పి చెప్తుంటారు. గాయస్ ఈరోజు మనం అయితే టెంట్లు ఇదిగా ఈ మా ముందర చూడండి పచ్చగా ఉంటుంది అనమాట. ఇక్కడ దీనిపైనే టెంట్స్ అయితే వేయబోతున్నాము. సూపర్ గా సెట్ అవుతుంది మనకు. కింద నుంచి వాటర్ కూడా చల్లదనంతో పాటుగానే ఆల్ట్రా ఏసీ లాగా మనకు గాలి కూడా అది చల్లదనం. ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తుంది బా. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్లేస్ లో ఈ క్యాంపింగ్ అనేది చేస్తున్నాం కదా. నాకు అట్లా అనిపిస్తుంది రా. కరెక్ట్ గా సరిపోయింది 2 టెంట్లకి ఈ ప్లేస్. ఏదో మనం తయారు చేసి పెట్టినట్టు. ఉదయానికి డోర్ తెరిచిన వెంటనే ఆ కొండలు మనకు దర్శనం ఇస్తాయి. సో అది సురేష్ అన్నా, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. చూసారుగా మన స్మార్ట్ క్యాంపింగ్. ఈ హౌసెస్ అన్ని కూడా రెడీ అయిపోయి ఇప్పుడు మనం కిందన ఒకసారి వెళ్దాం. బావగారు మేము కిందన వెళ్తాం లోయ కిందికి. మీరు ఇక్కడ ఉండి మనం తినడానికి ఏమైనా స్నాక్స్ తయారు చేయండి బా. రాత్రికి ఏదైనా వేట చేద్దాం. ఇక్కడ జంతువులు ఎక్కువ ఉంటాయంట, పాములు, కప్పలు. మేం కాదమ్మా, ఈడుతమే కలం. మనం ఇట్లాంటి రాయిని ఒకసారి చూసాం కదా, ఒక వీడియో చేసాం మనం. భీముడు పెట్టిన రాయి అని చెప్పి. ఇది ఇక్కడ కూడా అట్లాంటి రాయి ఉంది. ఈ రాయి కూడా ఊగుడు రాయి అంటారు. అంటే ఊగుతుంటది కానీ జారదు. దీన్ని మనం తోసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది కదలదు. వద్దురా రా, కింద ఏదో స్టేషన్ ఉందట. 1 2 3 స్టార్ట్. భీముడా ఛత్రపతి రావాల మళ్ళీ. ఈ రాయి మనం అక్కడ నుండి చూసినప్పుడు దగ్గర అనిపించింది, కానీ నడుచుకొని వెళ్తుంటే చాలా దూరం గురు, చాలా దూరం. ఈ లోయ అయితే చాలా పెద్ద లోయ. చూడడానికి చాలా చిన్నదిలా కనిపిస్తాయి ఈ రాయి అంతా కూడాను. ఆ కిందకి చూడండి ఒకసారి, ఆ కింద ఊరు అయితే ఉంటది. కిందన రైల్వే స్టేషన్ అయితే ఉంది, తైడా రైల్వే స్టేషన్, శివలింగపురం. ఇక్కడ ఇదిగో ఈ ఊరు అయితే ఉంది రా, భలే కనిపిస్తుంది. ఇది అదేరా, ఆ పొగతో అదేనా? ఇది ఒక అంచు లాంటిది అనమాట. ఇటు కూడాను చాలా అందంగా కనిపిస్తుంది కదా, బాగుంది. కరెక్ట్ మనం వచ్చాము, ట్రైన్ కూడా వస్తుంది సొరంగం నుంచి. చాలా దూరంలో ఉంది, జూమ్ చేసి మీకు చూపిస్తున్నాం. రాబాయి లోయ అనేది చూద్దాం, చాలా భయంకరంగా ఉంటది. కిందన మన జారం అంటే ఇంకా పైకి పోవడమేరా, డైరెక్ట్ గా పైకి పోవడమే, పీసులు అయిపోతాం అంతే. ఈ లోయ చూస్తుంటే కళ్ళు తిరుగుతాయి మనకు, అట్లాంటి పరిస్థితి అయితే ఉంటది. ఇక్కడ ఏవో పళ్ళు ఉన్నాయిరా, తినొచ్చా? తినొచ్చేమరా. ఇందులో పాలు ఉంటే మాత్రం తినకూడదు, పాలు లేకపోతే మాత్రం తినచ్చు. బాగా కలిసిపోయినాం. ఇదిగో చూడండి, మంచిగా కనిపిస్తున్నాయి, నల్లగా గుజ్జు నేరేడు పళ్ళలాగా గట్టిగా ఉన్నాయి. ఇవి విత్తనాలు ఉన్నాయి, రేటుకి విత్తనాలు ఉన్నాయి. అమ్మ చాలా గట్టిగా ఉన్నాయి. విత్తనాలు వ్యాప్తి చేద్దాం. పాల పళ్ళు చెట్టు ఉందిరా. ఎక్కడ? ఇది పాల పళ్ళు ఇప్పుడు అవుతుంటాయి. పాల పళ్ళు కాదురా, పాల పళ్ళే. ఇంకా చిన్ని లేతగా ఉన్నాయి ఇవి. ఓరే ఉంటా భలే గుండ్రది, పసుపు రంగులో పండుతాయి. ఇదే తలుపుకొండ. దీన్ని మా వాళ్ళు తలుపుకొండ అని చెప్పి పిలుస్తారు. తలుపు అనేది ఉంటుంది, లోపల దేవుళ్ళు ఉంటారని చెప్పి నమ్ముతారు అనమాట. ఫ్రెండ్స్ మనమైతే చాలా దూరం అయితే ఉన్నాము. అది కనిపిస్తున్న చివారు నుంచి
ఇక్కడ కూర్చోవాలన్నమాట. మనం ఎంత నడిచినా ఇది తీరదు. మాకైతే కాళ్ళు అంతా కూడా నొప్పి పెడుతున్నాయి, ఆకలిస్తుంది తిరిగి మామూలుగా లేదురా, బాగా కలిసిపోయాము. మీకు చూపిద్దామన్న ఆశతోనే ఇంత దూరం వచ్చాం, లేకపోతే రాము మేము. అంతే. పక్కన ఒక ఊరు అవుతుంది, ఆ ఊరికి సంబంధించిన పొలాలు అవి. మనం ఇదే లాస్ట్ అనుకున్నాం, కానీ ఇంక ఉంది కిందన. అమ్మ మరి అరటి చెట్లు అరటి పళ్ళు ఉన్నాయి, మరి వెళ్దాం పదండ్రా పోనీ. బాగా ఇలాంటి దగ్గర నెక్స్ట్ టైం క్లైంబింగ్ చేద్దాం రా, బాగుంటది. తాడు కట్టి అవును తీసుకొద్దాం, వెళ్ళి మహా అయితే ఎంత అద్దాయిని అడుగుదాం వాళ్ళ దగ్గర అయినా. ఈ చెట్లు వెనకాల సన్ అయితే చాలా బాగున్నాడు రా, సూపర్. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాడు. వెనకాల ఉన్న లైట్ ఇది. ఇక్కడ రావడానికి కాస్త చీకటి పడింది చూడండి. అవును, అంత దూరం నుండి వచ్చాం కదా, దూరం నుంచి దగ్గరికి అది 1.5 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటది. అంత దూరం నుండి వచ్చాం. బావా ఇటు తయారైందా లేదా? ఆ ప్లేట్ల కంటే మీ నోట్లో ఎక్కువ తిరుగుతున్నట్టున్నాయి అవి. అది ఈత కొడుతున్నట్టున్నాయి. మా చిన్నర బావులు వచ్చి ఇవి తయారు చేశారు, పునుగులు అని చెప్పేసి ఇలా తయారయ్యాయి అనమాట. కాస్త పొంగడలు మారి, ఇది రూపురేఖలు కాస్త మారి, అయినా మెత్తగానే ఉన్నాయి. కొన్ని అయితే మంచి క్రిస్పీగా అనిపిస్తున్నాయి. ఈ చట్నీ కూడాను చక్కగా తయారు చేశారు, ఈ పల్లి చట్నీ. ఇప్పుడు మనము తిందాం, మంచిగా ఆలు కూడా వేస్తుంది. ఈ తిన్న తర్వాత మన పండ్లన్నీ కూడా చక్కగా అలా మెల్లగా చేసుకుంటూ పోదాం. ఇక్కడ కంటే మనం వేరే ప్లేస్కి వెళ్దామేమో. వేరే ప్లేస్కి వెళ్దాం పైన. ఎక్కడైనా గట్టిగా ఉన్నాయి వాటికి పునుగులు అనకురా. చిక్కగా వచ్చింది, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అలాగుంటే మనం ముంచుకొని తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉన్నాయో ఏటో చూద్దాం. మంచిగా ఇదే ఉన్నాయి, బాగున్నట్టున్నాయి. ఒకసారి చట్నీ తీసిద్దామా? టేస్ట్ అయితే బాగుంది గురు, కానీ పిండి కాస్త గట్టిగింది. బాగున్నాయిరా, టేస్ట్ బాగుంది. చట్నీ బాగుంది, బాగుంది. చట్నీతో కలిపి తింటే మంచి టేస్ట్గా ఉన్నాయి. గట్టిగా అవ్వవలసింది. ఇవి తీసి సుమారుగా ఒక గంట దాటిపోతుంది. ఇవి మనం ఎప్పుడైతే కిందకి వెళ్ళామో అప్పటికి మన వాళ్ళు పూర్తి చేస్తారు. మా చిన్నారి బాబు వెళ్ళి మరలా ఉల్లిపాయలు కట్ చేసి తీసుకొచ్చాడు. ఈ చట్నీ మరి ఎలా తయారు చేశారు బ్రో అంటారు. ఈ చట్నీ ముందుగానే మేము ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాం. దీంట్లో వీళ్ళు తాలింపు వేసినట్టున్నారు బావులు, అంతే కదా? అంతే ఫ్రెండ్స్, మేము ఇక్కడ వంట చేద్దామని చెప్పి ఆ మంట దగ్గర కూర్చున్నాము. ఇక్కడ లైట్ అయితే వేసాము, దాని కిందన ఎన్ని పురుగులు వచ్చాయో ఒకసారి చూడండి. మేము వంట చేసే దాంట్లో కూడా పడుతున్నాయి, ఆ పాత్రలో పరుపులాగా పరుచుకున్నాయి. ఇవి చూస్తుంటేనే భయం వేస్తుంది, ఈ పురుగులు, ఈ కీటకాలు. ఇన్నోటి క్యాంపింగ్లలోని ఇదే ఫస్ట్ టైం ఇన్నోటి పురుగులు రావడం ఈ లైట్ వల్ల. ఇదేంటంటే మనకు గత 2 రోజుల నుంచి వర్షాలు పడ్డాయి, దాని వల్ల ఉన్న సీమలను కూడా బయటకు వచ్చినట్టున్నాయి. ఇప్పుడు మనము వంట అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజు మనం చికెన్ ఫ్రై బిర్యానీ తయారు చేద్దాం. ఓకేనా? ఒకటే ఓకే, ఏదో ఒకటి తయారు అవుతుంది. గేంజన్న మీద ఓకే, ఎక్స్ప్రెషన్ చూసారా? ఓకే, ఏదో ఒకటి తయారు ఉంటే తయారు చేసి ఇచ్చేవాడు, ఏది చిన్న తినేస్తాడు. ఇంకా కొన్ని నుంచి ఉల్లిపాయలు అన్నీ భయపెడతా పెట్టండి, మరి అంత అవసరం లేదు. దీంట్లో కాస్త ఉప్పేద్దాం బా. ఉల్లిపాయలు అయితే మనకు మంచిగా వేగాయి. ఇప్పుడు మనం దీంట్లోని అల్లం వెల్లుల్లి ముద్ద కలుపుదాం. దీని తర్వాత టమాటాలు కూడా మనం కలుపుదాం. సరిపోద్ది కదా? అదే సరిపోద్దిరా. ఓకే, నా పచ్చిమిర్చి రెడీగా ఉందిరా, టమాటాలు కూడా రెడీగా ఉన్నాయి. వేద్దాం మామూలుగా ఉంటుంది, అన్నీ వేద్దాం. ఈ రోజు ఫ్రై పీస్ బిర్యానీకి అద్దరిపోవాలి, లేకుంటే ఇంటికి వెళ్ళిపోతాం. మరి ఏంట్రా పురుగులు అయిన ఉంటాయి, వేసే పర్లేదు, ఏం కావు పురుగులు. ఏం చేస్తాం చెప్పు, దెబ్బకు పడ్డాయి అనుకో. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేద్దాం, ఈ పుదీనా కూడాను సరిపోద్ది. పుదీనా బావా, మనకు కసూరి మెతి కొంత కావాలి బా. ఏట్రా మంటారు పిండి, ఏట్రా ఈ పురుగులు రండిరా ఇక్కడ చావండి. ఈ పురుగులు రండిరా ఇక్కడ చావండి. భలే అడ్డు పెట్టాడు ఇలా గట్ట. మంచి వాసన వస్తుంది గురు. కసూరి మెతి పాడైపోయింది అది. ఇప్పుడు దీంట్లోని పెరుగు కలుపుదాం రా. ఓకే బా, ఎంత తీసరే? ఒక 3 లీటర్లు పెరుగు అయితే కలిపాం దీంట్లోని. ఈరోజు చికెన్ కేజీ కంటే ఎక్కువ ఉంటుంది కదరా? ఏదో దయ తెలిసినట్టున్నారు, దయ తెలిసినట్టున్నారు మన వాళ్ళు. అది కేజీన్నర 2 కేజీలు ఇచ్చినట్టున్నారు. ఆయన చెప్పకూడదు, నెక్స్ట్ టైం ఎక్కువ ఇచ్చేమనేసి తగ్గించేస్తారు. ఉంటారా, వీడియో చూస్తాడు మనోడు. మంచి కలుపు, చూసే వాళ్ళు ఆశ్రయించుకుని ఇలా కలుపుతున్నావు నువ్వు. బాగానే కలుపుతున్నాను అబ్బా. మీరు కామెంట్స్ చేయండి నేను ఏ విధంగా కలుపుతున్నాను. దీంట్లో ఇప్పుడు గరం మసాలా అయితే కలుపుతున్నాము. ఇదైతే బిర్యానీ పౌడర్ కూడా, ఉప్పు కూడా మనం దీంట్లోనే వేసేద్దాం. ఒక్కసారిగా కలుపుదాం. ఏంటి బాబు, పచ్చి కోడి అట్లా ఉంది ఇది. తిరుగుతుందిరా, ఈ ముక్కలన్నీ కూడా చూడలా కనిపిస్తుంది. పచ్చిగానే ఉంటారా, ఇంక ఉడకలేదు. పచ్చి చికెన్ చారు మీరు ఎవరైనా తిన్నారు కామెంట్ చేయండి, ఇలా ఉంటుంది తీసుకుంటే. బాగానే వస్తుందిరా. ఇదంతా కూడా మంచిగా ఉడకాల. అది ఒకసారి ఉప్పు చూడు, ఉప్పు చూడు. మంట వస్తుంది అట్లా చేయకు. నిజంగానే వేడి చాలరా, నివ్వగొడివి తాగరా. అదేది వచ్చిందా, ఇటుపక్క ఏదో సీమలని ఉంది చూడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర అయితే కలుపుతున్నాము. కలిపి మన చికెన్ అయితే ఉడికిపోయింది, ప్లేట్లు అయితే తీసుకుంటున్నాము. దగ్గరికి ఒక 15 నిమిషాల పైన అయింది కదా బా? అవును.
అదిగా లైట్ దగ్గర వద్దురాపా అది ఇది అయిపోయి ఇద్దరా ఇక్కడ వచ్చి అంటుకొని రెండు పురుగులు పడిపోయి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా వెనకొచ్చా తినడానికి బాగుంటది. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే కదా, ఓకే. అరే ఆ పురుగులు కూడా తింటారా, మనం ఎందుకు కంగారు పడుతుందని చెప్పు. ఇసులు అంటారు కదా, అది అక్కడ దూరిపోయి. ఈ రోజు మా క్యాంపింగ్ లోనే ఈ చీమలు, ఈ ఈగలు మాకు చంపేస్తున్నాయి. ఈ కీటకాలు కూడా వచ్చి హడావిడి చేసేస్తున్నాయి. వంట చేయనివ్వట్లేదు. ఈ పురుగులతోనే మొత్తం నిండిపోయింది ఈ ప్రాంతం అంతా. అరే మన పొయ్యి పక్కన అంతా కూడా నవే ఉన్నాయిరా, కాపలు కాస్తున్నాయి. ఎప్పుడు తీస్తే దూరిపోదామా అనేసి. ఈ పొయ్యిలో కూడా చూసారా వచ్చి పడి ఉన్నాయి. ఇంకా దీనిపైన కూడా నువ్వు పడ్డాయి చాలానే. మంచి స్మెల్ వస్తున్నాయి అన్న. రెడీగా ఉండు, ఇలా తీస్తల పోసి నువ్వు అలాగన్నా బాగా అంతే అన్న. పోసేబా పోసేబా పోసేబా. ఒక ముక్క ఉండిపోయినట్టుంది. ఏదో ఉంటుంది లేవా, లేదు తిప్పేలే, ఇంకేం చేయలేము. ఒక పురుగు అయితే ఉండిపోయింది, దాన్ని కూడా తినేయబోతున్నాం మేము. మరి అవి తినేవరా, ఇసులు అనేవి తింటారట, దాంట్లో విటమిన్ ప్రోటీన్ బోర్డు తింటాం మనం పురుగులు. బాబా ఈ ఆకులను వేసేనా? వేసేస్తాను. ఆప్షన్ ఇవ్వండి రా నాకు కూడా. నువ్వు చూడ్డానికి రకరకాలు కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఏ సూపర్. అలా కనిపిస్తుంది, నాకు బాగానే కనిపిస్తుందిలే. బాగుంది గురు. దించేరా దించేరా. 11:30 ప్రాంతంలో మనం భోజనం అయితే చేస్తున్నాము. ఇంకాస్త ఉంటే మిడ్ నైట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది కూడా మిడ్ నైట్ దాటిపోతుంది భోజనం అంతా అయిపోయేసరికి. ఎందుకంటే మనం వీడియో చేసుకుంటే అలా తింటాం కాబట్టి ఇంకా అలా అయిపోతుంది. బావగారు తీయండి మూత. అదే భారతి మనం దమ్మేసింది కూడా తీయలేదు భారతి. ఇంకా తీయలేదా? తీయలేదు. చూడండి పురుగులు కనిపిస్తున్నాయి లేదా? కనిపిస్తున్నారా నల్ల నల్లగా అవన్నీ కూడా. వడ్డించేవా, వడ్డించేసి పెద్ద పురుగుద్దాం ఆడికి ఇవ్వండి. ఆకులు ఇవ్వండి నాకు. మంచి వాసన వస్తుంది బా, ఎందుకంటే మనం ఇందులోనే చికెన్ ఉడికించి ఆ వాటర్తో మనం చేసాం కదా. అండ్ దాంతో పాటు ఏంటంటే ఈ రోజు కొత్త ఐటమ్ ఒకటి యాడ్ చేసాం. అది రివీల్ చేయొచ్చు చేయకూడదు నాకు తెలియదు కానీ చెప్తున్నాను. ఏంటి చెప్పు. అదే మంచి ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది. బండ పువ్వు. మన బండల్లో ఉంటాయి అవి, అక్కడ మనం కొనుక్కు తీసుకొచ్చాం. అదే అరే ఆ ప్లేట్ లో బాగుందిరా ముక్క అది అక్కడ అవతల దగ్గర. ఇదా మళ్ళీ వచ్చింది ఇది పెట్టి అక్కడ తినేస్తారు. ఓకే బావగారు, చాలా బావగారు. తర్వాత వడ్డించుకుందాం. మనం ఎట్లానో గట్టిగా తింటాం, అది మనకు అందరికి తెలిసిన విషయమే. అంతే, దేంట్లో కాంప్రమైజ్ ప్రసక్తే లేదు. ఇంకా అక్కడ 3వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నా మనం ఇక్కడ చక్కగా అడవిలో భోజనం చేస్తుంటాం. మనం ఈ చికెన్ ఫ్రై వడ్డించుకునే ముందు లైట్ గా లెమన్ అయితే పిండుదాం. మనం ఇందాక పిండలేదు. బావగారు వేసేయండి, ఆ మేష్ వడ్డించండి. మధ్యలో ఎందుకురా అంత పెద్ద గట్టలు 2 ముక్కలు తీసుకొచ్చాడు చిన్న మామూలుగా ఉండదు. చాలా లెక్క చక్కగా కలిపి మనం భోంచేద్దాం. ఇక్కడ కలపడానికి గ్రేవీ కానీ సెమీ గ్రేవీ ఏమి లేదు. ఒక్కసారిగా మనం తిందాం. ఈ బిర్యానీ అంటారా లేకుంటే పలావ్ అంటారా కానీ దీంట్లో మాత్రం చికెన్ రసం అంతా కూడా కలిసి టేస్ట్ మాత్రం సూపర్గా తయారైంది. దీంట్లో ఆ పురుగులు పడిన రీజన్ మరి తెలియదు. ఎలా ఉంది దీని టేస్ట్? నాకైతే బాగా నచ్చింది బా, చాలా వచ్చింది కదా, చాలా మంచిగా ఉంది. అదిరిపోయింది భారతి. గ్రేవీ లేకుండా అలా తినవచ్చు. గ్రేవీ లేకుండా మెత్తగా వచ్చింది. బా అదిరిపోయింది బాగా వచ్చింది. ఒక్కసారిగా ఈ ముక్కతో తిందాం. ఒకసారి ఉండండి, నేను ముక్క కలిపాను దీంట్లో. చాలా బాగుంది. ముక్కతో ఇంకా బాగుంది. దీంట్లో పెరుగు చట్నీతో అయితే ఇంకా వేరే లెవెల్ అయిపోతుంది. మీరు తింటారా? నేను తింటాను. నిమ్మకాయ పిండుకున్నాను, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నిమ్మకాయతో పిండి ట్రై చేద్దాం. బిర్యానీ కూడా జల్లుగా వచ్చింది భారతి, మంచి టేస్ట్గా ఉంది. బాగా వచ్చింది. లేట్ అయినా కూడా ఫుడ్ మాత్రం సూపర్. ఎంత కష్టపడి వంట చేసినా ఫుడ్ అనేది మంచిగా వచ్చిందంటే మనము పడిన ప్రయాస కూడాను మర్చిపోతాము. వెనక నుంచి పొగ మంచి వస్తుంది రా. ఆ పొగ మంచి వస్తుంది కానీ ఆ కెమెరాలో సిక్కదు అనమాట. అది తమ్ముడు కనిపించట్లేదు కెమెరాలో. మనము ఎత్తైన ప్రదేశంలో భోజనం చేస్తున్నాం, అందుకే ఈ వెనక నుంచి పొగ మంచు అనేది వస్తుంది. అలానే చలి కూడాను విపరీతంగా ఉంది ఈ ప్రాంతంలో. ఇది వేసవికాలం ఎండింగ్లో ఉన్న కూడాను చలి అనేది ఉంది. చూడండి, ఈరోజు వర్షం కూడా సహకరించింది. వర్షము పడుతుంది అనుకున్నాను, మళ్ళీ అది కూడా రాలేదు మధ్యాహ్నం తర్వాత. ఆ మధ్య మళ్ళీ వచ్చి ఉంటే ఇంకా
మన పని ఇంకా అంతే. ఏమో ఈ మధ్యరాత్రి టైంలో రావచ్చు మాట తెలుసు. చెప్పలేం బా మరిది. ఈరోజు ఉదయం స్టార్ట్ అయిపోయింది వర్షం. 8:30 టైంలో మా ఊర్లో వర్షం రా. అవునవును, మీ ఊర్లో ఎలాగని? చిదా కొట్టేసింది అయితే వర్షం ఈరోజు. ఆ టైంగా స్టార్ట్ అయింది మాకు కూడా. 8:30. ఉపాధి పనికి వెళ్ళి తడుచుకుని వచ్చాం. 8:30 స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఎంత 12 గంటల వరకు పడుతుంది. ప్రశాంతంగా తిందామంటే గాలి, చల్ల గాలి వేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఫామ్ అవుతుంది. మేము చూడలేదు, ఇక్కడ లైట్ పెట్టుండేమో. ఇదిగో ఏదిరా రే రాజు, అవునరా, ఏటి 2, 3 ఒకటేరా. చూసారా, ఈ పాము అయితే ఇట్లా కనిపిస్తుంది. మన వైపు కూడా రావచ్చు ఇది. ఫ్రెండ్స్ రండి, మనం పడుకొని ముందు ఒకసారి అలా ముందుకెళ్ళేసి అలా చూసి తిరిగి అలా వచ్చి పడుకొని పోదాము. ఇప్పుడు తిన్నాం కాబట్టి కాస్త అలా తిరిగి రావాలి. తిన్నది కాస్త అరుగుద్దా? అంటే సర్దుకుంటుంది, మరి అరగడం కాదు కానీ ఒక లెవెల్లోకి వచ్చేస్తుంది. ఎలా తిన్నది అలా పడుకోవడం అంటే ఇంకా నీ లైట్ ఆపే రాజు. ఒరే ముందర పాములు ఏమైనా ఉంటాయని కొడుతుందంటారా ఏమనకు? మాకైతే ఏం కనిపించట్లేదు, మీకు కూడా ఏం కనిపించదు. పదండి ఇంకా మనం పడుకుని పోదాం. ఏటి గురు ఇంత తాగేసావు? తిన్నది బిర్యానీ, వాటర్ లేకపోతే రాత్రి ఇప్పుడు పరగటిస్తుంది మళ్ళీ రేపు. ఈ లోపల సగం సగం తాగేసావు కదరా. ఇక్కడ దిగు, ఇక్కడ ఉందిరా ఇది సీమ, ఇక్కడ చూసావు ఇదిగో. ఆ చీమ బయటికి రాదే, దిగు 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 రాదది. బావా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ గేట్ వేసి. కనిపించింది ఇంత కానీ మనకు వచ్చిన భయం మాత్రం అదే చిన్నది చాలు మనకు వణుకు పుట్టడానికి. అంతే. ఇక్కడ ఏంటంటే బట్టలు మార్చేది లేదు, ఏమి లేదు, మొత్తం ఇట్లానే పడుకుని పోతున్నాము. అసలు మార్చే అంత టైం కూడా లేదు. తీసుకొచ్చాం టీ షర్ట్స్ ఇట్లు ఉన్నాయి కానీ అంత ఓపిక కూడా లేదు. నిద్ర వచ్చేస్తుంది అదొక వైపు. ఈ టెంట్ లోపల కూడా చల్లగా ఉందిరా. కింద చల్లదనం అనేది ఉంది కదా. అవునవును, దాంతో పాటుగా ఈ వెంటిలేటర్స్ అన్ని కూడా అటు లాక్ కట్టేసాం కదా, గాలి అందుకు లోపలికి వచ్చేస్తుంది డైరెక్ట్గా ఇంకా చల్లగా. అందుకనే నేను స్వెటర్ వేసుకుని వచ్చాను. బాగా పని చేసేవరా. నేను వేసుకొని వద్దాం అనుకున్నాను కానీ ఈ ప్రాంతంలో కొద్దిగా వేడి ఉంటుందని చెప్పేసి వేసుకోలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తానికి రివర్స్ అనమాట, చల్లగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. మరలా మార్నింగ్ కలుద్దాం. శుభోదయం మీ అందరికీ. ఇక్కడ తెల్లారింది, ఇప్పుడు టైం వచ్చి 6:30 అట్లా కావస్తుంది. మనం ఎత్తులో ఉండడం వల్ల త్వరగానే ఇక్కడ తెల్లారుతుంది, కానీ మనం లేట్గా పడుకోవడం వల్ల లేట్గా లేచాం అనమాట. ఒకసారి బయటికి వెళ్దాం, ఎలా ఉందనేది చూద్దాం. మన ముందర ఇద్దరు యోగా చేస్తున్నారు, చూసినారా? ఇదిగో ఈ తమ్ముడిన, ఇదిగో మా బావ యోగ ముద్రలో ఉన్నారు ఇద్దరు. ఇంకో ఇద్దరు యోగ ముద్ర నుంచి ఇంకా తేరలేదనమాట, అంటే లేవలేదు. వీళ్ళకి లేపాలి మనం ప్రత్యేకించి ఈ ఇద్దరిని. యోగ గురు తాగింది సార్లే కానీ లేవు. మీకు ప్రత్యేకంగా జూమ్ చేసి చూపిస్తాను ఫేస్ని. అది ఇది ఏ యోగ ముద్ర? ఏ యోగ ముద్ర రా? జన్నివారి యోగ ముద్ర. హాయ్ హలో అందరికీ నమస్తే, అందరు బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఎవరు చెప్తున్నావు ఇంతకీ? మా సబ్స్క్రైబర్స్కి. మీ సబ్స్క్రైబర్స్గా, మీ పాత ఎక్స్గా. ఈ జన్నివారి కుటుంబం చాలా డేంజర్ కుటుంబం. వీళ్ళిద్దరు అంటే ఈ జన్నివాళ్ళు కత్తముడు, ఈ జన్యుల గురించి ఏదైనా చెప్తాముడు. వాళ్ళకి చెప్పడం ఉండదనే చెప్పలేము. చెప్పలే. విడిచిపెట్టాక మీరు మమ్మల్ని ముగ్గురిని అత్తుకున్నారు కదా. ఓకే, మా చిన్నారమ్మ చెప్పింది మనకు అర్థమవుద్దంటే దాన్ని ఢీ కూడా చేయాలి. మీరేమన్నా మామూలు వాళ్ళటి మా జన్ని వాళ్ళని విడిచిపెట్టలేక దెబ్బకి మా ముగ్గురిని పట్టుకున్నారు, చిన్నారావుని నన్ను మా సురేష్ని. మీరిద్దరే ఇంకా. అట్లా కాదు, మా సబ్స్క్రైబర్స్ నీకు క్లోజ్లో చూడాలనుకుంటా, దగ్గరికి రా. ఫేస్ మాత్రం చాలా బాగుంది గురు, అందంగా చూపించు. తైల గ్రంథులు స్రవించిన తైల ద్రోహంలో మంచి కనిపిస్తున్నాడు. చూడండి, ఇదిగో ఈ కొండలు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇదిగో చుట్టుప్రక్కల అంతా కూడాను ఈ దీవి మధ్యలోనే మనం ఉన్నాం ఈ రాత్రి అంతా కూడాను. అంటే దీవిలాగా ఉంటుంది, చుట్టుప్రక్కల అంతా కూడాను ఈ అడవి అయితే ఉంటుంది, ఈ కొండలు అయితే ఉంటాయి, మధ్యలో ఈ చాపర అయితే ఉంటుంది కదా. ఈ పొగ మంచు అనేది ఎక్కువ రాలేదు, అయినా కూడాను బాగుంది. అంటే ఆ ఏరియాలో వర్షం కురుస్తున్నట్టుంది ఇప్పుడు. ఈ మెరుపులు మెరుస్తుండే గురు. అవునవును, ఇది చూసారా? భయం వేసింది నాకు, మళ్ళీ ఈ రోజు పంపించేస్తుంది ఇంటికి. కిందనేమో ఈ రాళ్ళు ఉంటాయి, మీకు ఈవినింగ్ చూపించుంటాను. ఈ రాళ్ళన్నీ కూడాను చూడడానికి సూపర్ కనిపిస్తుంటాయి నిజంగా. మా కెమెరా కళ్ళతో ఎట్లా కనిపిస్తున్నాయో తెలియదు కానీ మా కళ్ళతో మాత్రం అద్భుతం. మనోడైతే కిందికి అయితే వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళదలుచుకోలేదు.
కాఫీ. ఆ పాత్ర నుంచి టీ గ్లాస్లో పోసరికి చల్లారిపోయింది రా బా, చల్లారిపోయింది, చాలా ఫాస్ట్గా. చల్లగా అయిపోయింది. ఇది కోల్డ్ కాఫీ లాగా, ఏదో ఎక్స్ట్రీమ్ వెదర్ లాగా చల్లటి గాలి తుంపర్లు అయితే తగులుతున్నాయి. అందువల్లనే త్వరగానే ఇది చల్లగైపోతుంది అనమాట. మనం వండుకున్న ఫుడ్ కూడా త్వరగానే చల్లారిపోయింది నైట్ కూడా. సో ఈ యొక్క క్యాంపింగ్ని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. చూసారు కదా ఈ క్యాంపింగ్ అంతా కూడాను మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. మన క్యాంపింగ్లో ఏమైనా మార్పులు ఉంటే అవి కూడాను రాయండి, మార్చుద్దాం అవి కూడాను. ఈ యొక్క క్యాంపింగ్ అంతా కూడాను కాస్త గాబరుగా చేసాము, ఎందుకంటే వాతావరణం కూడాను మనకు సహకరించట్లేదు. ఇక్కడ వర్షాలు పడుతున్నాయి మన ప్రాంతాల్లోని. మన వాళ్ళు చాలామంది క్యాంపింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. మీకు మంచి క్యాంపింగ్ ఇద్దాం అనుకుంటున్నాము, కానీ ఇక్కడ ఉన్నటువంటి వెదర్ అనేది మాకు సపోర్ట్ చేయట్లేదు. దానివల్లనే కాస్త క్లమ్జీగా అవ్వచ్చు ఈ క్యాంపింగ్ అనేది. నెక్స్ట్ వచ్చే క్యాంపింగ్ ఇంకా దీనికంటే మంచిగా చేస్తాము, మీకు నచ్చుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పెట్టుకోండి. అలానే మీరు చూస్తున్న ఈ వీడియోకి లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేయడం ద్వారానే ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాం అనమాట. మీరు లైక్ చేయడం ద్వారా మాకు చిన్న సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. మా ప్రాంతాల్లోని వర్షం అయితే పడుతుంది, ఇక్కడ కూడా చినుకులు అయితే పడుతున్నాయి, కానీ వెనక నుంచి సన్ అయితే మనకు కనిపిస్తున్నాడు. సో ఇక్కడ వెదర్ 5 నిమిషాలు ఒకసారి మారిపోతుంటుంది అనమాట. ఏ టైంలో ఎలా ఉంటుంది కూడా మనకు తెలియదు. మన క్యాంపింగ్ కానీ లేకుంటే మన వీడియో కానీ అయిపోయిన తర్వాత మా పనులన్నీ కూడాను ఇలానే ఉంటాయన్నమాట. ఊర్లో లేకుంటే మనకి ఎక్కడైతే వాటర్ దగ్గరలో ఉంటుందో అక్కడ తీసుకెళ్ళేసి ఇలా మొత్తం అంతా కూడా శుభ్రం చేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరుతాము. అక్కడ నీళ్ళు లేకపోతే మాత్రం ఊరికి తీసుకొచ్చి శుభ్రం చేస్తాం కదనా? అవును రాజు. ఇక్కడైతే మనకు చిన్న కొలంలా ఉంది. ఇది ఇక్కడ ఈరోజు ఈ పాత్రలన్నీ కూడా శుభ్రం చేసి తీసుకెళ్తుంది. ఇది దగ్గర ఉండడం బట్టి బాగుంది రాజు. మనకు వాటర్ కూడాను నైట్ వంటకి దానికి సరిపోయింది. ఇది సరిపోయింది. ఇక్కడికి వచ్చి కడగడము అంటే వంట చేసినంత కూడాను టిన్నులో తీసుకొచ్చాం కదా వాటర్, అది పట్టిసాము. తర్వాత మనకు చేతులు తర్వాత ఏమంచి ఏవైనా తీసుకొచ్చిన కూరగాయలు అంటే కడగడానికి అన్ని కూడాను ఇక్కడ నీళ్ళు అనమాట. ఎక్కడానికంటే దిగడానికి చాలా కష్టంగా ఉంటుంది కదరా? భయం వేస్తుంది గురు, పడిపోతామేమన్నా భయం. ఇది మనం ఒకవేళ జారేమనుకోండి, కిందన రాళ్ళు ఉన్నాయి చూసారా, ఆ రాళ్ళకి వెళ్ళి గుద్దుకుంటాం మనం. నిన్న సాయంత్రం మనం వచ్చినప్పుడు కనిపించిన రాళ్ళు ఇవి, చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఇవి. మరి ఇవన్నీ కట్ చేసినట్టున్నారు లైన్ కాదు, బల్ల పరుపులా ఉన్నాయి చూడండి. ఇదిగో రవంతో కట్ చేస్తే మనకు లెవెల్లో వస్తాయి చూడు, అలానే కనిపిస్తుంది. అలా ఉన్నాయి. ఇది ఏ సంవత్సరం ఏ తుఫాన్ వచ్చిందో తెలియదు, కానీ తాతల ముత్తాతల నుంచి ఇవి ఇలా ఉన్నట్టున్నాయి. ఈ మట్టంతా కూడా పోయి రాళ్ళు ఇంకా అలా నిలబడ్డాయి. కొన్ని సంవత్సరాలు పోయేసరికి ఇవి కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు అనుకుంటారు రాజు. అవునవును, కాలక్రమేణా కరిగిపోయి ఇలా చిన్న చిన్న రాళ్ళు లాగా తయారయ్యాయి. చిన్న రాళ్ళు కాదు, చాలా పెద్ద రాళ్ళే. మీకు వైడ్ యాంగిల్ లో చూపిస్తున్నాను, అందుకే మీకు చిన్నగా కనిపిస్తున్నాయి. చాలా పెద్ద రాళ్ళు. ఈ రాళ్ళన్నీ కూడా వచ్చేస్తున్నాయి అలా చిన్న చిన్న, ఇదిగో పడిపోతున్నాయి. ఇదంతా కూడా భౌతిక మార్పు వల్ల మొత్తం కూడా ఇక్కడ ఉండే గాలి కోల్పోతున్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పనసపండు అనమాట. ఈ పక్కనే ఈ ఊరి వాళ్ళు పనసకాయలు అయితే పండునే తింటారా అని అన్నారు అనమాట. ఇక్కడికైతే వెళ్తున్నాము. ఈ 4-5 చెట్లు ఉన్నాయి గురు. 4-5 కాదు గురు, చాలానే ఉన్నాయి. చాలానే ఉన్నాయి. అవే ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇది చూడు, ఇక్కడ నుంచి పట్టినలాగా పెద్ద పెద్ద కాయలు ఉన్నారా ఇక్కడ. కజ్జలు లేకుంటే బురద తెలియదు కానీ తెలీదు. అరే ఈ గోతులు తవ్వినందుకే ఇక్కడ న్యాయం జరుగుతుందిరా. చూడండి, ఆ వాటర్ అంతా కూడా మంచిగా ఇంగుతుంది. చాలా మంది కూడా కామెంట్స్ పెడుతుంటారు ఈ విధంగా కాలువలు ఎందుకు కొడుతున్నారు అనేసి. ఇది దీనివల్ల కొట్టడం వల్ల వాటర్ అంతా కూడా స్టోర్ అవుతుంది. భూమిలో ఉన్నటువంటి సారాన్ని కొట్టుపోకుండా చేయడానికి, అట్లానే పైనుంచి పడిన వర్షం నీరు కిందన భూగర్భ జలాల్లో కింది పొరల్లో వెళ్ళడానికి. అవును, అది ఎంత ఇట్లుండే అంటే మనోడు చూడండి, ఇక్కడ ఒక నిచ్చెన లాంటిది పెట్టారు, జీలుగా చెట్టు ఎక్కుతారనమాట మన ఈ కర్రతోటి. చాలా పొడవు, దగ్గరికి ఒక 30 అడుగుల పైన ఉంటుంది. చాలా హైట్లో ఉంది. పైగా గాలి కూడా వీస్తుంది. ఇట్లాంటి టైంలో చెట్టు ఎక్కడం కూడాను భయం వేస్తుంది, ప్రమాదమే. ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద పనసపండు అయితే అన్న వాళ్ళు అయితే ఇక్కడ కోస్తున్నారు చూడండి. మా కోసం తీసుకొచ్చారనమాట. పైకి వెళ్ళినా మేము ఇక్కడ ఈలోపు బురద పనసపండు తర్వాత ఆ చిన్నది ఒకటి తిన్నాం. అబ్బా భలేగుందిరా. ఒకటి సరిపోద్దన్నా, ఇదే తినడం కష్టం. మీరున్నారు కదా, కోసేద్దాం తర్వాత తిందాం. ఎలాగుంది గురు టేస్ట్? బాగుంది. కజ్జ పనస పండు మనం వీడియోలో ఇది 2వ సారి తినడం కదా గురు. మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అది లంచ్ అయిపోయింది. ఇంకో ఏదో మామిడికాయ జ్యూస్ వేసినప్పుడు తిన్నాం. మా చిన్నప్పుడు అయితే ఈ పనస పండ్లు 1 కాదు 2 కాదు
3-4 తినేసోల్మి ఉదయం పూట. ఇంట్లో తినేది చాలా తక్కువ భోజనం. ఇట్లా ఏమైంది? ఆ, ఆ? ఇప్పుడే టైం తినట్లేదు మరి. ఎప్పుడు మనకు అంత టైం లేదు, వెళ్ళట్లేదు. టైం లేకపోవడం కాదు, లోపల మిషన్ అరిగిపోయింది, అది పని చేయట్లేదు. చిన్నప్పుడు అనుకోండి ఎంత తిన్నా కూడాను అంతే ఆడుకునేవాళ్ళం. మంచిగా ఆడుకున్నాను కాబట్టి వెంటనే ఇది అయిపోయింది, డైజెషన్ అయిపోయింది.